సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చింది? 5 నుంచి 6 సంవత్సరాల ముందే ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని క్లాసులు ఇంగ్లీష్ మీడియం అనేది 3 సంవత్సరాల నుంచి ఉంది. అంతే కదా సార్? అలాగే అన్ని ఇంగ్లీష్ మీడియంలో చెప్పగల కెపాసిటీ ఉన్న టీచర్లకే వేస్తున్నారు. వీళ్ళందరూ చెప్తున్నారు, చెప్పగలుగుతున్నారు. అదొకటి. రెండో పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఇంకో ముఖ్యమైన విషయం మనకేంటంటే, ఇప్పుడు వరకు అదేమంటారు, హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఈయన. ఇక అది కాదు, 4వ నెల నుంచి మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేస్తారు. తెలుగు మాస్టర్ కానీ ఇక నుంచి మనకు పర్మనెంట్గా వచ్చేస్తున్నారు స్టాఫ్ అనమాట. అంటే డ్రిల్ మాస్టర్ ఇక్కడ నుంచి మనకు 5, 6 వరకు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి ఎలిమెంటరీ దీనికి వచ్చేసరికి కృష్ణవేణి గారు, నేను చాలాసార్లు చాలామందికి చెప్పాను, ఆవిడ చాలా శ్రద్ధ తీసుకుని ఓపిక మీద తెల్లారి నుంచి సాయంత్రం వరకు బాగా చెప్తా ఉన్నారు 1-2 తరగతులకి. ఇప్పుడు అలాగే 1 నుంచి 5వ తరగతుల వరకు అయిపోవడం. ఇంకొకరికి కలుపుతారు. మీ మాటగా చెప్పండి సార్, దానికి సార్ మళ్ళీ ఇంకొక 2 టీచర్లకి వేస్తున్నారు. అంటే ప్రభుత్వం కొత్తగా మోడల్ స్కూల్ మనకి యాక్చువల్గా రావాలి. పిల్లలు లేకపోవడం మోడల్ స్కూల్ కోల్పోయాం మన స్కూల్. అది ఈ విషయం గమనించండి. మనం పిల్లలకి ఒక 20 మందిని చిన్నపిల్లలకి జాయిన్ చేయగలిగితే ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్ ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచనలో మనకు పోయింది. ఇంకోటి ఏంటంటే, ఈ కృష్ణవేణి గారితో పాటు ఇంకొక 2 ఇప్పుడు వేసేస్తున్నారు. అంటే మళ్ళీ మా పాత విధానం వచ్చింది. మళ్ళీ 1 నుండి 5 వరకు, అంటే 1 నుంచి 5వ తరగతి వరకు మేము ఉంటాం. 1 నుంచి 5 వరకు మొత్తం 3 టీచర్లు. అలాగే 6 నుంచి 10 వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సబ్జెక్టులు చెప్పగలిగే టీచర్లకి అయితే ఉన్నారు ఇప్పుడు. సో ఈ విషయం నలుగురికి తెలియజెప్పండి మన కొత్తపల్లి స్కూల్ గురించి. ఖచ్చితంగా మా లక్ష్యం ఏంటంటే, ఇది కూడా చెప్తున్నాము, కొత్తపల్లి అడ్మిషన్ ఈ సంవత్సరం స్కూలు 500తో నిండాలి. అంటే 200 ఆల్రెడీ ఉన్నారు, 300 కావాలి. ప్రతి మనిషి బాధ్యత తీసుకుంటే అది అయిపోద్ది. సో ఈ విషయం గురించి చెప్పడానికి ఇదిగో వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు. మరింత ఇప్పుడు 10వ తరగతి కొంచెం పరీక్షల దగ్గరికి వచ్చి ఉన్నాయి కాబట్టి ఇదవ పైన నెక్స్ట్ ర్యాలీ కూడా చేయబోతున్నారు వీళ్ళు. వాళ్ళకి సహకరిద్దాం. దాంతోపాటు 10వ తరగతి మార్కులు వచ్చిన తర్వాత మాత్రం ఈసారి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఈసారి ఊర్లో ఎన్ని ఊర్లు చుట్టుపక్కల ఉన్నాయో, ఎందుకంటే కింది సంవత్సరం 10వ తరగతులు కూడా 500 ముగ్గురు దాటి ఉన్నారు. 480 అంటే 500కి దగ్గర వచ్చిన వాళ్ళు 4-5 ఉన్నారు. కాబట్టి ఇలాంటివి కూడా మనం చెప్పుకొని తిరగాలి. మనకు స్కూల్ ఘనత మనం చెప్పుకోవాలి, ఎవరో చెప్పుకోరు ఊరికనే, గవర్నమెంట్ బడి కాబట్టి ఈ విషయం నలుగురికి తెలియజేయండి. 4 అడ్మిషన్లు వస్తే ఇంకా బలంగా మారుతుంది, కొత్త టీచర్లు వేస్తారు. ఇది విషయం.